ఇక తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి ఈరోజు తిరుచానూరు పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. తనపల్లి ప్రాంతంలో భూ ఆక్రమణకు పాల్పడి ఆ భూమిలో అక్రమంగా రోడ్లు నిర్మించారనే ఆరోపణలపైన పోలీసులు విచారణ చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూమిని కబ్జా చేశారంటూ బాధితుడు వెంకటప్రసాద్ ఫిర్యాదు చేయడంతో భూమన కరుణాకర్ రెడ్డి ఇతరులపైన కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగుతుండగా పోలీసుల ఎదుట భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి తమ వాదనలు వినిపించినట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెడ్డిగా దీనిపై మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి సెల్వం అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి. సన్నపల్లి వద్ద 478 సర్వే నంబర్లోని భూమిని ఆక్రమించారన్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఆయన తనయుడు తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి కూడా ఈరోజు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు కూడా విచారణకైతే కూడా హాజరైనట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఆ భూ యజమాని వెంకటప్రసాద్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్ ను ధ్వంసం చేశారని, ఆక్రమించిన భూమిలో రోడ్లు నిర్మాణం చేపట్టారని ఈ వెంకటేశ్వర్ కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ ఆరోపణలపై కూడా ఈ తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు అయితే కూడా చేపట్టారు. ఇందులో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా అభినయ్ రెడ్డిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారణ చేపడుతున్నామని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే మరోవైపు తిరుపతిలో మంగళం, రామాంజుల నాయుడు కండ్రిగ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూడా రెవెన్యూ అధికారులు అయితే కూడా చర్యలు చేపడుతున్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. మంగళం ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూములుగా గుర్తించిన స్థలాల్లో కూడా ప్రహరీలను కూడా వీళ్ళు నిర్మించినట్టు కూడా ఇటు ఏదైతే కూడా అధికారులు అయితే కూడా గుర్తించి వాటిని జేసీబీలతో కూడా కూల్చి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు అయితే కూడా ఏర్పాటు చేసినట్టు మనకి మొత్తంగా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో ఒకవైపు రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుంటే మరోవైపు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు తిరుపతిలో రాజకీయంగా అలాగే పరిపాలనా పరంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిందని కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కూడా ఇటు తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏదైతే వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డిని, అదేవిధంగా ఆయన తనయుని కూడా ప్రస్తుతం కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు విచారణ అయితే కూడా చేస్తున్నట్టు కూడా ఇంకా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి మరి కాసేపట్లో భూమన కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కూడా మనకి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సెల్వం.